కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జంతువుల్ని తికెళ్లాయా, దారి తప్పి పడిపోయిందా అన్న కోణాల్లో పరిశీలించిన పోలీసులు ఇప్పుడు కిడ్నాప్ కోణంలో పరిశీలిస్తున్నారు. ఇక్కడ తోటలు, అడవిలో జీడి గింజలు, అలాగే పనసకాయలు, మామిడికాయలు ఏరుకునేందుకు వచ్చిన వారు అక్కడున్న చిన్నారిని ఎత్తుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. నిన్న మిస్ అయిందని స్థానికులు చిన్నారిని ఆరోపిస్తున్న తోటలు, అడవి ప్రాంతం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం మనం ఏదైతే చిన్నారి అదృశ్యమైందని చెప్తున్నాం ఆ తోట నుంచి మనం చాలా ముందుకు రావడం జరిగింది. ఇక్కడి నుంచే సంచార జాతుల వారు ఎవరన్నా అమ్మాయిని తీసుకెళ్లొచ్చని పోలీసులు చెప్తున్నారు కాబట్టి సంచార జాతులు ఇలాగే రోడ్డు మీదకి వెళ్ళిపోతాయి. మనం ఏదైతే చిన్నారి ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉందో అక్కడ పడకుండా ఈ పక్కకి వెళ్ళిపోయే అవకాశం లేకుండా మనం చూసిన ప్రతి తోటకి మధ్య ఫెన్సింగ్ ఉన్నప్పుడు చిన్నారి ఫెన్సింగ్ దాటుకుని ఎలా వస్తుంది? నిజంగా ఇది ఒక భయాన్ని తలపించి అడవి అని చెప్పాలి. పట్టపక్కల మనకి ఎలా కనపడుతుంది, రాత్రి వేళ ఇంకా చీకటిగా ఉంటుంది. పోలీసులు చెప్పినట్లుగా కొన్ని జంతువులు ఉన్నప్పటికీ జంతువులు అయితే మనకి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కనపడలేదు. పరిస్థితులు చూస్తే ఇదే రోడ్లో వెళ్ళిపోతే మనం ఈ దారి సన్నటి దారి అడుగు తీసి అడుగేసి ఆకుల శబ్దానికి ఎవరన్నా ఉన్నారన్న భయం కలిపే పరిస్థితి అక్కడ ఉంది. తోటల్లో మామిడికాయలు కాకుండా వదిలేరు. మనం చూసిన ఇవన్నీ కూడా ఇవి ఏరుకోవడానికే, వీటితో పాటు జీడి మామిడి ఇవి ఏరుకోవడానికే సంచార జాతులు ఇక్కడికి వస్తాయి. ఆ సంచార జాతుల వారికి ఈ అమ్మాయి తోటలో కనిపించి ఉంటే తీసుకెళ్లారా అన్న అనుమాన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగుతున్నాయి. మనం ఎక్కడ చూసినా ఈ మడిపోయిన మామిడి పళ్ళు, అదేవిధంగా జీడి మామిడి, ఇది ఒక తోట దాటి మనం రెండో తోటలోకి రావడం జరిగింది. ఇంత పకడ్బందీకి ఎవరన్నా తీసుకెళ్లిపోయారా? అందుకోసమే పోలీసులకు జాడ కనపడడం లేదా, ఆచూకీ దొరకడం లేదా అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా జీడి మామిడి అదేవిధంగా పామాయిల్ తోటలు. ఇది దాటిన తర్వాతే 1500 ఎకరాల కొండ గతంలో ఇక్కడ వాటర్ ఉండేది, ఇది పూర్తిగా ఎండిపోవడం జరిగింది. ఇన్ని చూసినంత భయంకరమైన ప్రదేశానికి చిన్నారి ఎలా రాగలిగింది? చిన్నారి ఎవరన్నా తీసుకొచ్చారా? తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే వేరే వాళ్ళు తీసుకెళ్లారా? ఇప్పుడు మనం మామిడి తోట నుంచి మళ్ళీ జీడి మామిడి తోట అంటే అవుతున్నాం. ఈ జీడి మామిడితో పాటు ఇతర పనస మొక్కలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వలసదారులు, వలస కార్మికులు ఇక్కడికి వచ్చి వీటిని ఏరుకుని వెళ్తారు. అందుకోసమే వారిపై కూడా నిఘా పెట్టడం జరిగిందని డిఎస్పీ మనతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ప్రస్తుతాన్ని కిడ్నాప్ కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పాలి. చూసిన పనస మొక్కలు పూర్తిగా కాయలతో ఉంది. అదేవిధంగా మనం చూసిన జీడి మామిడి వీటితో పాటు పామాయిల్. ఇది దాటిన తర్వాత కొంత యూకలిప్టస్ తోట, పూర్తిగా కొండలు. ఈ ప్రాంతంలోకి చిన్నారి రాగలిగిందా? ఫెన్సింగ్ దాటగలిగిందా? ఎవరైనా తీసుకెళ్తే తప్ప ఆ చిన్నారి ఫెన్సింగ్ దాటి వెళ్ళలేని పరిస్థితి ఉందని పూర్తిగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా తోటకి మధ్య మనకి ఫెన్సింగ్లు కనబడతాయి. అదేవిధంగా పూర్తిగా పడిపోయిన మామిడికాయలు, జీడి గింజలు, వీటిని ఏరుకోవడానికి వచ్చే వలస కార్మికులు, వీళ్ళు తీసుకెళ్లిన కోణం. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే జంతువులు పట్టేందుకు కొంతమంది వస్తారని, వాళ్ళు డి పోలవరం, కోట్ల ఉరుట్ల, పిఠాపురం ప్రాంతాల నుంచి వచ్చారని పోలీసులు చెప్పడం జరిగింది. ఆ కోణం కూడా విచారించాం. ఆ 3 గ్రామాలకి ప్రత్యేక పోలీసు బృందాలు పంపించామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం రాలి పడిపోయిన మామిడికాయలు, అలాగే చూస్తున్నాం రాలి పడిపోయిన పనసకాయలు. తోటంతా కూడా ఇదే గొప్పలింపు ఉంది. పనసకాయలు కూడా ఇలా వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితులు. వీటి కోసమే వలస కార్మికులు వస్తారు. ఇదిగో వాళ్ళంతా ఇక్కడ వీటిని ఒలిచి తొనలు తీసుకెళ్లిన పరిస్థితులు పూర్తిగా. ఎందుకంటే చెట్టుకి నిండిగా మనకి పనస కనబడుతుంది, మామిడి కనబడుతుంది, జీడి మామిడి కనబడుతుంది, జీడి పిక్కలు కనబడుతున్నాయి. వీటి కోసం వచ్చిన వారు తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా పెద్ద ఎత్తున పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు జంతువులు దాడి అనొచ్చు, లేదా జంతువులు తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, ఎవరన్నా తీసుకెళ్లి వదిలేశారన్నారు. ఇప్పుడు పూర్తిగా కిడ్నాప్ చేశారన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వీటి కోసం వచ్చిన వారు చిన్నారి కనపడడంతో వాళ్ళు తీసుకెళ్లిపోయి ఉండొచ్చన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చిన్నారి కేసు మొత్తం ఈ తోట చుట్టూరా తిరుగుతుంది. మనం ఇటు పక్కకి వెళ్తే డైరెక్ట్ రోడ్డు మీదకి చిన్నారి ఇంటి దగ్గర నుంచి ప్రధాన ద్వారంకి వెళ్తాం. ఇటు నుంచి వెళ్ళారు కాబట్టి ఈ మార్గంలో వెళ్ళారు, అందుకే బయట కనపడలేదు, ఇలాగే తీసుకెళ్లిపోయారని. జంతువులు వేటాడేందుకు వచ్చేవారు కూడా కొంత ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదైతే సోలార్ ఫెన్సింగ్ ఉంటుందో ఆ ఫెన్సింగ్ చూస్తారో అది షాక్ కొడుతుంది. పడిపోయిన సందర్భంలో తీసుకెళ్లారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ చిన్నారి ఖచ్చితంగా కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తిగా టెక్నికల్ డేటా తీసుకుంటున్నారు. సెల్ టవర్ డంపింగ్ ఆధారంగా
ఆ సెల్ టవర్ పరిధిలో ఎన్ని ఉన్నాయని కూడా లెక్క పెడుతున్నారు. దాదాపు 708 సెల్ ఫోన్ల నెంబర్లు తీసుకుని వాటి ఆధారంగా విచారణ జరపడం జరుగుతుంది. అదేవిధంగా 7 సెల్ టవర్ల నుంచి డేటా తీసుకున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లతో పాటు ప్రధాన కూడల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నుంచి కూడా డేటా తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. డిఎస్పీ బాలగంగాధర్ ఆధ్వర్యంలో తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరరావుతో పాటు మరికొంతమంది సీఐలతో బృందాలు ఏర్పడినాయి. జగ్గంపేట సీఐ తిరుపతి, పెద్దాపురం సీఐ శ్రీనివాసరావు, పత్తిపాడు సీఐ సూర్యప్పారావు, అదేవిధంగా తుని సీఐ ఇలా వీళ్ళతో బృందాలు ఏర్పాటు చేశారు. వారు మనకి స్పాట్ లో కనపడినప్పటికీ వారి స్థాయిలో వారు ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు ముందుకెళ్తున్నారు. మొత్తం మీద చిన్నారి దొరకాలని ఆశిద్దాం. తల్లిదండ్రులు కూడా కిడ్నాప్ అయింది, క్షేమంగా ఇంటికి వస్తుంది. పోలీసుల దర్యాప్తు మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మా అమ్మాయి క్షేమంగా వస్తుందని చెప్పారు. అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని జీ తెలుగు న్యూస్ కూడా కోరుకుంటుంది. సాంబశివరావు, సిహెచ్ అగ్రహారం చిన్నారి అదృశ్యమైన తోట ప్రాంతం నుంచి.